వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఏప్రిల్ 2, 2025 తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ. తెలుగులో 1. భారత్ చైనా సంబంధాలకు 75 ఏళ్ల. భారత్ చైనా దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుని అంతర్జాతీయ వ్యవహారాల్లో కలిసికట్టుగా వ్యవహరిస్తూ పరస్పర లబ్ధి పొందాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆకాంక్షించారు. రెండు దేశాల దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు అభినందన సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఢిల్లీ బీజింగ్ మరింత సన్నిహితంగా మెలగాలని, ఏనుగు డ్రాగన్ యుగళ నృత్యం చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన సందేశంలో జినింగ్ పేర్కొన్నారు. 4 ఏళ్ల క్రితం తూర్పు లద్దాఖ్లో సైనిక ఘర్షణలతో దెబ్బతిన్న దౌత్య సంబంధాల పునరుద్ధరణ యత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింతగా పెంచుకునేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని సంయుక్తంగా కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిన్పింగ్ తెలిపారు. రెండు దేశాలు ప్రాచీన నాగరికతలు కలిగి ఉన్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ముర్ము పంపించిన సందేశంలో ఇరు దేశాలు సుస్థిరమైన, స్నేహపూరిత సంబంధాలను కొనసాగించాలని అభిలషించారు. 2. భారతదేశం చిలీ ద్వైపాక్షిక చర్చలు, రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, చిలీ దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా సంప్రదింపులను ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. 5 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. లాటిన్ అమెరికాలో భారత్కు చిలీ ఓ ముఖ్యమైన భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. గాబ్రియేల్ మాట్లాడుతూ భారత్ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు. సాంస్కృతిక సహకారం అందించుకుంటామన్నారు. షూటింగ్ చిలీ ప్రోగ్రాం ద్వారా భారత చిత్ర పరిశ్రమతో కలిసి పని చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాలు 4 కీలక పత్రాలపై సంతకాలు చేశాయి. భారత ప్రధానమంత్రి మరియు చిలీ అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంటార్కిటికా సహకారంపై ఉద్దేశ్య లేఖ. భారతదేశానికి అంటార్కిటికాకు ప్రవేశ ద్వారంగా చిలీ. భారతదేశం చిలీ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం చిలీ నవంబర్ 4ని జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. విపత్తు నిర్వహణ, విపత్తు నివారణ మరియు ప్రతిస్పందన కోసం జాతీయ సేవ, సెనాప్రేట్ మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎంఏ మధ్య అవగాహన ఒప్పందం. మైనింగ్ చిలీ జాతీయ రాగి సంస్థ, కొడల్కో మరియు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మధ్య సహకారం మరియు సమాచార మార్పిడి కోసం ఒప్పందం. సిపిఏ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిపిఏ పై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించబడింది. 3 బిమ్స్టెక్ సమ్మిట్ సందర్భం. 6వ బిమ్స్టెక్ సమ్మిట్ ఏప్రిల్ 4, 2025న థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరుగుతుంది. థీమ్ సంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టెక్. థీమ్ ప్రోస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. లక్ష్యం వాణిజ్యం, భద్రత, కనెక్టివిటీపై ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం మరియు బ్యాంకాక్ విజన్ 2030ని ఆమోదించడం. బిమ్స్టెక్ బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియాను అనుసంధానించే ప్రాంతీయ సమూహం. స్థాపించబడిన తేదీ జూన్ 6, 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. మొదట బిస్టీసీ, బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక మరియు థాయిలాండ్ ఆర్థిక సహకారం అని పేరు పెట్టారు.
డిసెంబర్ 22, 1997న ఈ గ్రూప్ను బిన్స్టీసీ, బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక మరియు థాయిలాండ్ ఆర్థిక సహకారం అని పేరు మార్చారు. 1998లో నేపాల్ పరిశీలకుడిగా మారింది. 2004లో నేపాల్ మరియు భూటాన్ పూర్తి సభ్యులుగా మారాయి మరియు 2004లోగా పేరు మార్చబడ్డాయి. ప్రధాన కార్యాలయం ఢాకా. బంగ్లాదేశ్ 2014 నుండి. సభ్యులు 7 దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్. 4 వరంగల్ చపాటా మిరపకాయకు భౌగోళిక గుర్తింపు లభించింది. సందర్భం మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలాల్లో పండించే విలక్షణమైన రకం వరంగల్ చపాటా మిరపకాయకు భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది. వివరాలు: వరంగల్ చపాటా మిరపకాయ స్థానికంగా టమోటా మిరపకాయ అని కూడా పిలుస్తారు. దాని బ్లాక్ టమోటా లాంటి రూపం కారణంగా ఈ రకం దాని ప్రత్యేక లక్షణాలు మరియు సహజ ఎరుపు రంగు లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. వరంగల్, హనుమకొండ, ములుగు మరియు భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 6,738 ఎకరాలలో సాగు చేయబడిన ఈ ప్రాంతం ఏటా 10,951 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది. మిరపకాయ 3 పండ్ల వైవిధ్యాలలో ఉంది: సింగిల్ పట్టి, డబుల్ పట్టి మరియు ఓడలు. జమ్మికుంట మండలంలోని నాగరం గ్రామంలో సుమారు 80 సంవత్సరాల క్రితం సాగు ప్రారంభమైందని చారిత్రక కథనాలు సూచిస్తున్నాయి. నడికుడ గ్రామం బహుశా పురాతన వనరుగా ఉండవచ్చు. వెలమ సమాజంలో విత్తన భాగస్వామ్యం ద్వారా చుట్టుపక్కల వర్గాల ద్వారా ఈ రకం వ్యాపించింది. ఈ గుర్తింపు తెలంగాణకు 18వ జిఎల్ రిజిస్ట్రేషన్ మరియు ఉద్యానవన ఉత్పత్తికి ఇది మొదటిది. చట్టపరమైన సమ్మతికి సహాయం చేసిన జిఐ ప్రాక్టీషనర్ మరియు RESLUT4 వ్యవస్థాపకుడు శుభజిత్ సాహా. రైతులు ఇప్పుడు తమ మార్కెట్ ధరను కిలోగ్రాముకు రూ.300 నుండి రూ.450 నుంచి 500 వరకు పెంచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెటింగ్కు ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ చాలా కీలకమని, ఉత్పత్తిదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా అధికృత వినియోగదారుల నమోదుపై దృష్టి పెట్టాలని ఆయన నొక్కి చెప్పారు. 5 మార్చిలో గరిష్ట స్థాయి యూపీఐ లావాదేవీల నమోదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCCA) ప్రకారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు మార్చిలో గరిష్టమైన 24,77,000 కోట్లుగా రికార్డు నమోదైంది. ఫిబ్రవరిలో నమోదైన 21,96,000 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 12.7% ఎక్కువ. 2024 మార్చిలో యూపీఐ లావాదేవీలు 19,78,000 కోట్లుగా నమోదు అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఏప్రిల్ 11, 2016న ప్రారంభం అయ్యింది. యూపీఐను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCCA) అభివృద్ధి చేసింది. యూపీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చే నియంత్రించబడే డిజిటల్ మరియు రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థ. 6 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో మార్కెట్ విలువ 6.9% వృద్ధి నమోదు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)లో నమోదైన 2,720 కంపెనీల మార్కెట్ విలువ మార్చి 31, 2025 నాటికి 410.87 లక్షల కోట్లుగా ఉంది. ఈ విలువ 2024లో 384.2 లక్షల కోట్లుగా ఉంది. 2024తో పోలిస్తే 2025లో దాదాపు 6.9% వృద్ధి నమోదైంది. ప్రస్తుతం మార్చి 28, 2025 నాటికి మొత్తం నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 11.3 కోట్లు. 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి చెందుతుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థ 2025 నుంచి 26 వరకు ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధి చెందుతుందని ఎకానమీ వాచ్ తన నివేదికలో వెల్లడించింది. 2024-25లో దేశ వాస్తవిక జీడీపీ వృద్ధి 6.4% అంచనా వేసింది.
ఢిల్లీ క్విజ్ క్వశ్చన్ నంబర్ 11 వరంగల్ చపాటా మిరపకాయకు భౌగోళిక గుర్తింపు లభించింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ కోసం తేదీ ఏప్రిల్ 2, 2025 యూపీఎస్సీ ఏపీఎస్సీ ప్రీలిమ్స్ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.